ఏపీ పాలిటిక్స్ లో హీట్ 24/7 కంటిన్యూ అవుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ పోరు రోజుకొక మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతుంది. ఒకవైపు ప్రజాక్షేత్రంలో పట్టు కోసం ఇరుపక్షాలు సరికొత్త వ్యూహాలు పన్నుతుంటే, మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకాలు పొలిటికల్ సర్కిల్స్ లో సెగలు రేపుతున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో శాసన మండలి వేదికగా వైసీపీకి మరొక గట్టి షాక్ తగలనుంది. వైసీపీ ఖాతాలోని 2 కీలక ఎమ్మెల్సీ సీట్లు ఇప్పుడు కూటమి అకౌంట్లోకి వెళ్లేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఆ 2 సీట్లు దక్కబోయే ఆ ఇద్దరు లక్కీ లీడర్స్ ఎవరు? ఆ హాట్ సీట్ల వెనుక నడుస్తున్న చంద్రబాబు మార్క్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం మునుపెన్నడూ లేనంతగా సరికొత్త ప్రతి వ్యూహాల పర్వం నడుస్తోంది. అధికార కూటమి పార్టీలు ప్రతిపక్ష వైసీపీని పూర్తిగా బలహీనపరిచే లక్ష్యంతో పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. అటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఏమాత్రం తగ్గకుండా కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటాలకు సమాయత్తమవుతుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి ప్రజల్లోనే ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కూటమి నేతలకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. మరోవైపు ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చుకొని అంశాల వారీగా నిరసనలు చేపట్టేందుకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇరు పక్షాల హోరాహోరీ పోరుతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో శాసన మండలిలో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో భర్తీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలోనే ఖాళీ కానున్నాయి. ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం ఈ 2 స్థానాలు అధికార కూటమి ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయిందనే టాక్ వినిపిస్తుంది. జూలై 27తో పదవీకాలం ముగియనున్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల స్థానాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇప్పటికే ఆ ఇద్దరిలో ఒకరైన జకియా ఖానం అధికార కూటమిలోని బీజేపీకి బాగా దగ్గరయ్యారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఈ కీలక మార్పులతో మండలిలో కూటమి బలం మరింత పెరగడమే కాకుండా రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. రాష్ట్రంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ లెక్కలు అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు కూటమి నేతలు సరికొత్తగా రాజకీయ అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ దెబ్బతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంది. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన జ్వాలలు రగిలించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే శాసనమండలి వేదికగా వైసీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని దెబ్బకొట్టేందుకు కాలం కలిసి వస్తోందని కూటమి సంబరపడుతోంది. త్వరలోనే ఖాళీ కాబోతున్న 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ చేతికి రావడం పక్కాగా కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన పలువురు ముఖ్య నేతలకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులపై బలమైన హామీలు ఇచ్చారు. ఇప్పటికే కొన్ని రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసినప్పటికీ కొందరు కీలక నేతలకు ఇంకా న్యాయం జరగలేదు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ, సీనియర్ నేత వంగవీటి రాధా పేర్లు ఇప్పటి వరకు ఎక్కడా పరిశీలనకు రాలేదు. దీంతో ఈసారి రాబోయే 2 ఖాళీలను వీరిద్దరితోనే భర్తీ చేయాలని టీడీపీ అధినాయకత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నమ్మిన బంటులుగా ఉన్నాయి ఇద్దరు నాయకులకు ఈసారి ఎలాగైనా పెద్దల సభలో అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో త్వరలో జరగబోయే మార్పులు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే వైసీపీలో గుబులు రేపుతున్నాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి వర్మను కొద్ది రోజుల క్రితమే నాయకత్వం తప్పించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీకి వర్మ ఎంతగానో శ్రమించారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మ చేసిన త్యాగాన్ని, కష్టాన్ని పలు బహిరంగ సభల్లో స్వయంగా కొనియాడారు. కానీ ఇటీవల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మను పక్కన పెట్టడంపై ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వర్మ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని, ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మతో పాటు బెజవాడ డైనమిక్ లీడర్ వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. వంగవీటి రాధాకు గత 5 ఏళ్లుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ పెండింగ్లోనే ఉండిపోవడం గమనార్హం. కాపు, కమ్మ సామాజిక వర్గాల సమీకరణాలను సమతుల్యం చేసేందుకు ఇద్దరి పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇద్దరు కీలక నేతలకు పదవులు దక్కితే
కృష్ణా గోదావరి జిల్లాల్లో కూటమికి మరింత తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తును తేల్చే ఆ కీలక ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అటు అభిమానులు ఇటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరికైనా ఒక పెద్ద సవాల్గా మారింది. అధికార కూటమిలోని 3 పార్టీలు ఒకవైపు సమన్వయంతో ముందుకు వెళ్తూనే మరోవైపు ఆశావాహుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూలై 27న ఖాళీ అయ్యే జకియా ఖానం, పండుల రవీంద్రబాబు స్థానాలను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మిత్రపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని అధిగమించి వర్మ, వంగవీటి రాధాకు సీట్లు కేటాయించడం చంద్రబాబుకు అంత సులువు కాదు. అయినప్పటికీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. చివరి నిమిషంలో ఊహించని రాజకీయ పరిణామాలు లేదా పెద్ద మార్పులు జరిగితే తప్ప ఈ ఇద్దరి పేర్లు మారే అవకాశం లేదు. ఒకవేళ ఏవైనా సమీకరణాలు మారితే మిత్రపక్షాల ఆశావాహులకు కూడా ఈ రేసులో లాటరీ తగిలే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రేసులో గెలిచి పెద్దల సభలోకి అడుగుపెట్టే ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రసవత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అనేది కేవలం పదవుల పంపకం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కూటమి అంతర్గత బంధానికి, పార్టీ నమ్ముకున్న క్యాడర్ నమ్మకానికి ఒక పరీక్ష లాంటిది. ఇచ్చిన హామీ ప్రకారం వర్మ, వంగవీటి రాధాలకు చంద్రబాబు పెద్దల సభకు పంపుతారా, లేక మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి చివరి నిమిషంలో సరికొత్త ట్విస్ట్ ఇస్తారా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.